హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న విషయం గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఇప్పుడు మనము కోపంలో, ఆవేశంలో ఎవరితో అయినా గొడవ పడినప్పుడు మనం ఆ టైంలో మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు గొడవ అయిపోయిన తర్వాత మీరు ఎంతమంది ఆలోచిస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోపంతో ఊగిపోతుంటాం, ఆవేశంగా ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం ఎదుటి వ్యక్తిని. అలా మాట్లాడినప్పుడు ఎముకలేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది అన్నట్టు నోటికి ఏది వస్తే అది ఎంత దూరం కావాలంటే అంత దూరం మాట్లాడేస్తాం. ఎందుకంటే కోపం అలాంటిది, ఆవేశం అలాంటిది. అప్పుడు మనలో ఉన్న విచక్షణ కోల్పోయి ఎదుటి వ్యక్తి మీద కోపం మాత్రమే ఉంటుంది, వాళ్ళ మీద ఆవేశం అక్కరతో మనం ఎంత కావాలంటే అంత మాట్లాడేస్తాం. అలా మాట్లాడేసిన తర్వాత మనము గొడవ అయిపోయిన తర్వాత కోపము నీలో ఉన్న ఆవేశం తగ్గిన తర్వాత మనం చేసింది కరెక్టా తప్ప, ఆ టైంలో నేను ఆ మాటలు మాట్లాడింది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు తప్పు అని మనం ఆలోచించుకోవాలన్నమాట. అలా మీలో ఎంతమంది అలా ఆలోచిస్తున్నారో అయితే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే కోపం తగ్గిన తర్వాత మనం చేసింది రైటా రాంగా, ఆ టైంలో ఆ మాటలు మాట్లాడింది మనం కరెక్టా తప్పనేది కోపం తగ్గిన తర్వాతే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని అన్నప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళము ఆ మాటలకని, అప్పుడు మనలో ఉన్న ఆవేశం తగ్గిన తర్వాత మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట మనం మాట్లాడింది తప్ప కరెక్టా అని. కాబట్టి మీలో ఎంతమంది గొడవ అయిపోయిన తర్వాత అలా ఆలోచించి మీరు కరెక్ట్ మాట్లాడారా తప్పు మాట్లాడారా అనేది రియలైజ్ చేసుకొని ఉంటారో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకు రియలైజ్ చేసుకోవాలా, ఎందుకు మనం కరెక్షన్ చేసుకోవాలా అంటే మనం కోపంతో మాట్లాడినప్పుడు ఎన్నో బంధాలను, ఎన్నో స్నేహాలను కోల్పోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అలా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మనసు గాయపడి మనకు ఎంతో ఆత్మీయులైనా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి అలా దూరం అయిన తర్వాత మనం ఎంత బాధపడతామో అనేది కూడా మనకు తర్వాత అర్థమైపోతుంది కోపం తగ్గిన తర్వాత. కాబట్టి అలాంటి బంధాలని, అలాంటి స్నేహాలని మీరు వదులుకోకూడదంటే కోపం తగ్గిన తర్వాత ఒక్కసారి ఆలోచించి చూడండి, మీరు చేసింది కరెక్టా తప్ప, మీరు ఆ టైంలో మాట్లాడింది రైటా రాంగ్ అనేది మనకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏమంటే ఒక్కసారి మనం అలా గొడవ అయిన తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ టైం ఒక్కసారి మాట్లాడిన తప్పుని, ఒక్కసారి మాట్లాడిన మాటల్ని మళ్ళీ మాట్లాడము, ఒక్కసారి చేసిన తప్పుని మళ్ళీ చేయమన్నమాట. ఎందుకంటే అలా చేస్తే మనం లైఫ్లో మనకు ఎంతో దగ్గర వాళ్ళని, ఎన్నో స్నేహాలని, ఎంతో మందిని మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం అప్పుడు కోపం తగ్గిన తర్వాత మనం ఎప్పుడైతే మాట్లాడింది కరెక్టా తప్ప అని ఆలోచించుకుంటామో నెక్స్ట్ టైం రిపీటెడ్గా ఆ తప్పు చేయమన్నమాట. అలా చేయకుండా ఉంటే మనం ఎన్నో బంధాలను నిలుపుకోవడం జరుగుతుంది, నిలబెట్టుకున్న వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి మీలో ఎంతమంది ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమంటే మనము కోపం వచ్చినప్పుడు ఒక్క దెబ్బ వేసినా బాగుంటుంది, కానీ మాటలు మాత్రం చాలా దూరం వెళ్ళిపోతాయండి. ఎందుకంటే మనసుని గాయపరుస్తాయి. అలా గాయపరిచినప్పుడు ఏదైనా అతికేయచ్చు, కానీ మనిషిని అతికేయలేము. ఒక్కసారి ఎరిగిన మనిషిని అతికించాలంటే చాలా కష్టము. కాబట్టి నెక్స్ట్ టైం అలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే మనలో ఉన్న కోపం తగ్గిన తర్వాత, కోపంలో ఆవేశంలో మనం మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు గొడవ తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ టైం అలాంటి తప్పు అయితే మీరు రిపీట్ చేయరు, ఎన్నో బంధాలను నిలుపుకున్న వాళ్ళు కూడా అవుతారు. మీలో ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ ఆ టైం కోపమైన తర్వాత నేనైతే ఆలోచించుకుంటానండి, ఆ టైంలో ఏ విధంగా చేశాను, ఆ టైంలో నేను ఆ మాటలు మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు కదా అనేదైతే నేనైతే నేను సర్ది చెప్పుకొని నెక్స్ట్ టైం ఆ విధంగా మాట్లాడుకోకుండా ఉండడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం మనుషులమండి, ఉప్పు కారాలు తింటాం, కోపం కంపల్సరీ వస్తుంది. మనం కోపం లేకుండా ఎవరితో గొడవ పడకుండా ఎవరేమన్నా ఓర్చుకొని పోతున్నారు అని అంటే వాళ్ళు దేవతలతో సమానం అనమాట. కానీ అలా 100కి 1 ఉంటారు, అందరూ ఉండలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు దేవతలతో సమానం కదా, కోపం లేకుండా అన్నీ భరించే వాళ్ళు. అందరికీ ఆ విధంగా ఉండాలంటే అలాంటి ఓర్పు సహనం అందరికీ ఉండదు. కాబట్టి ఆ సహనం కోల్పోయినప్పుడు మనం ఎంతోమందిని గాయపరుస్తామన్నమాట. అలా గాయపరచకుండా నెక్స్ట్ టైం మనం కోపంలో చేసే పనులు రిపీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత మీరే బాగుంటారు, మీ బంధాలను నిలుపుకున్న వాళ్ళు అవుతారనమాట. బాయ్ ఫ్రెండ్స్.